వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సమీపంలోని మచ్చబొల్లారంలో ఆస్ట్రా జెనరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై అధికారులు దాడులు జరిపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఈ కంపెనీ ఏకంగా 36 రకాల మందుల్ని తయారు చేస్తోందని అధికారులు గుర్తించారు. వాటిలో క్యాన్సర్ నివారణ మందులు ఉండడం గమనార్హం. అల్సర్లను తగ్గించేందుకు కూకట్పల్లిలో నకిలీ మందులను తయారు చేసి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. చౌటుప్పల్ సమీపంలోని కొయ్యలగూడెంలో ఎస్బీ ల్యాబ్స్, జిన్నారం మండలం గుండ్లపోచంపల్లిలో మేకా ల్యాబ్స్, గుమ్మడిదల మండలం బొంతపల్లిలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే ఔషధాలు తయారు చేస్తున్న వ్యవహారం బయటపడింది. జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి. అవి నాణ్యమైనవా కల్తీవా అనేది గుర్తించలేని పరిస్థితి. నోట్లో వేసుకున్న మందు ఒంటికి రాసుకున్న ఆయింట్మెంట్ పనిచేస్తుందో లేదోననే ఆందోళన. వీటికి తోడు కాలం చెల్లిన మందులు, వాటిని విక్రయించే అనుమతి లేని మెడికల్ షాపులు, అధిక ధరలతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దైవాధీనంగా తయారైంది. ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశాలని సాక్షాత్తు రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి చేస్తున్న దాడులు, తనిఖీల్లో బయటపడడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో 6 నెలలుగా డీసీఏ తనిఖీలు చేస్తోంది. ఒకవైపు కేసులు నమోదు, నకిలీ మందుల స్వాధీనం వంటివి జరుగుతున్నా మరోవైపు యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ ఔషధాలు రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా తీసుకొస్తుండగా మరికొన్ని రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. అనుమతి లేని మెడికల్ షాపులు, రాష్ట్రంలో లైసెన్స్ లేని మెడికల్ షాపులు భారీగా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మండల కేంద్రాలు, గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. వివిధ నర్సింగ్ హోంలు సైతం అనుమతి తీసుకోకుండానే మెడికల్ షాపులను నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతూ ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ధరల సీలింగ్ ఉన్న మందులకు తప్పుడు గరిష్ట ధరలను ముద్రిస్తూ 30 నుంచి 40% వరకు అధికంగా తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఇటీవల 50కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని బీరంగూడ, మల్కాజ్గిరిలో ఇలాంటి ఘటనలు బయటకు వచ్చాయి. అనుమతి లేకుండా, కాస్మెటిక్ లైసెన్స్ లేకుండా కుటీర పరిశ్రమల స్థాయిలో రకరకాల సౌందర్య లేపనాల తయారీ కూడా కొనసాగిస్తున్నారు. నకిలీ మందులకు మార్కెట్ గారు తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం చేస్తున్నారు.